గుడ్ మార్నింగ్ యువర్స్. అపెక్స్ వైన్ ఫ్యామిలీ సభ్యులకు గుడ్ మార్నింగ్. మనం ఈరోజు అపెక్స్ వైన్లో హౌ టు రిజిస్ట్రేషన్, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ ప్రాసెసింగ్ చూద్దాం. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే, మనకు రిజిస్ట్రేషన్ లింకు మన వాట్సాప్లో మన అప్లైనర్ పంపిస్తాడు. పంపించిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లింక్ ఉన్నది చూడండి, ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్పాన్సర్ ఐడి ఉన్నది చూడండి, ఈ స్పాన్సర్ ఐడి అలాగే ఉంటుంది. ఇక్కడ మన పేరు ఫుల్ నేమ్ ఇచ్చుకోవాలి. ఇట్లా ఏదో మనది ఇట్లా ఫుల్ నేమ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ యూజర్ నేమ్ అంటే మీ పేరు వచ్చేసి ఏదో మనది పేరు వచ్చేసి ఇచ్చుకోవాలి. మీ పేరు ఏం పేరు ఉన్నదో ఆ పేరు ఇచ్చేసుకొని దానికి పక్కన 1 2 3 4 లేకుంటే 110 మీ ఇష్టమైన అంకె పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ ఈమెయిల్ ఇచ్చుకోవాలి. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చుకోవాలి. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవాలి. ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ మీ ఇష్టమైన పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. రీసెంట్ పాస్వర్డ్ ఇచ్చుకున్న తర్వాత ఇక సిగ్నేచర్ ఆఫ్ అనాలి. సిగ్నేచర్ ఆఫ్ అన్న తర్వాత ఇలా వస్తుంది మీ ఇంటర్ఫేస్. సిగ్నేచర్ ఆఫ్ అన్న తర్వాత ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. సిగ్నేచర్ అయిపోయిన తర్వాత ఇలా లాగిన్ వస్తుంది. లాగిన్ వచ్చిన తర్వాత మన ఇట్లా ఏది మన ఐడి పెట్టామో ఆ ఐడి పెట్టి ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు హౌ టు రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అకౌంట్ను యాక్టివేట్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డు ఐఎన్ఆర్ డిపాజిట్, మరి ఐఎన్ఆర్ డిపాజిట్ కాబట్టి ఐఎన్ఆర్ డిపాజిట్ నొక్కాలి. ఇలా వస్తుంది యాడ్ బ్యాలెన్స్ రిక్వెస్ట్. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి స్టార్టింగ్ 480 కదా, 480 చేయాలి. $6 480. ట్రాన్సాక్షన్ నెంబర్ అంటే మనం ఇప్పుడు ఇది ఏం చేసుకోవాలంటే స్కాన్ చేసుకోవాలి. ఇది వేరే ఫోన్లో కానీ లేకపోతే స్క్రీన్ షాట్ వేసిన తర్వాత ఫోన్పేకి వెళ్ళాలి. ఫోన్పేకి వెళ్ళిన తర్వాత ఫోన్పేలో మనకి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఫోన్పేలోకి వెళ్తే ఫోన్పేలో ఇట్లా వస్తుంది. ఫోన్పేలోకి వెళ్ళి మనం ఇలా పే చేయాలి. ఇట్లా మన స్క్రీన్ షాట్ను మనం ఏం స్క్రీన్ షాట్ చేసినామో ఆ స్క్రీన్ షాట్ని ఇలా చేసుకుంటే మనకు పే వస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్పేలోకి వెళ్ళాలి. ఫోన్పేలోకి వెళ్ళి ఇలా పే చేస్తే మనం రాజేంద్ర కుమార్ టు దేవిదాస్ అని పేరు వస్తుంది. దానికి ₹480 పే చేస్తే మనకి ఇక్కడ యూటీఆర్ నెంబర్ వస్తుంది చూడండి. ఇక్కడ యూటీఆర్ నెంబర్ ఇది రాసి పెట్టుకోవాలి. ఈ యూటీఆర్ నెంబర్ రాసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. యాప్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి 480 టైప్ చేయాలి. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ అని చెప్పాను కదా ఇంతకుముందు, ట్రాన్సాక్షన్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత చూస్ ఫైల్స్ అని ఉన్నది చూడు, చూస్ ఫైల్స్ దగ్గర ఇట్లా క్లిక్ చేసి మనం ఏ నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి పెట్టేసి చూస్ ఫైల్స్ అంటే మనకు చూస్ ఫైల్స్ టచ్ చేస్తే మనకు స్క్రీన్ షాట్ పెట్టాలి. ఇప్పుడు మనం ఫోన్పే ద్వారా ఏది పే చేసినాం, వాళ్ళకి ఫోన్పే ద్వారా పే చేసినాం కదా, ఆ స్క్రీన్ షాట్ను ఇక్కడ అప్లోడ్ చేయాలి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన కాబట్టి మీకు చూపిస్తలేదు. ఇట్లా నేను 500 వేసాను, ₹20 ఎక్స్ట్రా వేసాను. ఇక సబ్మిట్ అన్న తర్వాత ఇట్లా అప్రూవల్ అని వస్తుంది.
ఇట్లా ట్రాన్సాక్షన్ నెంబర్ ఫస్ట్ మీకు అప్రూవల్ అని ఇక్కడ కనబడదు. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత అప్రూవల్ అని వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత మనకు మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి. ఇందులోకి వెళ్ళి ప్యాకేజ్ యాక్టివేట్ చేసుకోవాలి. ప్యాకేజ్లోకి వెళ్ళాలి. ప్యాకేజ్ అని ఉందా, ప్యాకేజ్ యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ $6 పెట్టాలి. పెట్టి ఇక్కడ మన యూజర్ ఐడి ఉంది కదా, యూజర్ ఐడి సబ్మిట్ అంటే మనది అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఇలా చేసుకుంటే మన అకౌంట్ యాక్టివేట్ వస్తుంది. చేసుకున్న ఒక 2 అవర్స్ నుంచి మనకు డాలర్లు ఎర్నింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.